అట్లాగే చాలా ఊర్లు నేను చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాలలో చిల్లులు పడ్డాయి. కనీసం కొన్ని చోట్ల రెండో స్థానం కూడా లేదు. మా వాళ్ళే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరు నిలబడతాం, ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్, అంతే తప్ప ఎక్కడ కూడా నీకు కనీసం రెండో మూడో స్థానం కూడా నీకు ఎక్కడ కూడా నీకు లేదు. అట్లాగే ఇవాళ మానకొండూరు పరిస్థితి, మానకొండూరులో చూసినావు కదా, నియోజకవర్గ కేంద్రంలో నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి ఎక్కడున్నాడు? ఓ 4-5 రోజులు బీభత్సం చేసినాడు. మానకొండూరు అంటే మొత్తం నాది, నా సొంత ఊరు, నా కథ, నా కార్ఖానిగా జూజూరి అని అన్నావు. నీకేస్తానం ఇచ్చినారు. ఇంతెందుకు పచ్చనూరుకి వెళ్దాం. పచ్చనూరులో కటకం అశోక్, ఈయన ఓటు కూడా ఆ ఇంటి మీదనే ఉంటుంది. ఈయన ఓటు ఆ ఇంటి మీద ఉంటుంది. ఈ అశోక్ది పచ్చనూరులో వాళ్ళ ఈయన ఓటు రాయించుకున్న ఊరు అది. ఇగో ఇది ఎన్నికలది. ఈయన కటకం అశోకులు ఏమెట్టాడు, భార్య భర్తలు ఇద్దరు పోయి స్వయంగా వాళ్ళే పోయి ఇగో మళ్ళా చీరలు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని పోతే మంచిగా ఉండాలని చెప్పేసి, మరి డాక్టర్ అమ్మకి మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ చీర, మరి డాక్టర్ అమ్మకి ఇందిరమ్మ చీర ఎట్లా వచ్చిందో నాకు తెలుస్తలేదు. మరి ఏ మహిళ చీర కొట్టేసి ఏ మహిళకు మంచి చీర నాకు తెలుస్తలేదు. మరి ఎవరికి తక్కువ వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇదైతే ప్రభుత్వం చీర, మహిళా సంఘాలకు ఇచ్చిన చీర. మరి డాక్టర్ అమ్మకి ఎట్లా వచ్చింది చీర? సరే వస్తే వచ్చింది. ఇది కట్టుకొని ఇద్దరు పోయారు. చూసి రాని ఇట్లా చూపిస్తారు. చూసి కాదు ఇద్దరు. ఈడ ఎన్ని ఓట్లు వచ్చినాయి? 61. కటకం అశోక్ 5వ నంబర్ దయచేసి 61 ఓటు. 62 కూడా కాదు, 61. ఇక మీరు ఇది కూడా కావాలంటే మీకు 61. అట్లా పల్లెలు తీసుకుంటా ఉంటే వెల్ది ఉన్నది. నాకు ఎంత విచిత్రం అని అంటే వెల్ది ఈయన తరపున బాబురావు అని ఒక ఆయన నిలబెట్టాడు. బాబురావు నిలబెట్టాడు. బాబురావు తరపున ప్రచారానికి పోయిండు. ప్రచారానికి పోతే సార్ ఉత్త ఊకుంటాడు కదా, ఎవరన్నా గివ్ చేస్తా ఈ ఊరును బాగు చేస్తా, వెల్ది నుంచి మీరు అక్కడ చూసిరు కదా. సరే అక్కడ 5వ స్థానానికి నువ్వు వెళ్ళిపోయినావు. మరి క్యాంప్ ఆఫీస్ కాడ రోజు తిరిగినావు కదా, మహాత్మా నగర్ లో క్యాంప్ ఆఫీస్ కాడ రోజు నువ్వు తిరిగినావు. పొద్దుగాల ఇవ్వగానే ఎన్నెలు లేనోడు ఎదురుగానే వాకిలల్లా, అప్పుడు మనం వెనకడ పోతుంటాం కదా పొద్దుగాల వాకింగ్ అని, అది ఇదో మంచిగున్నాడు పొద్దుగాల వాకింగ్ పెట్టినాడు. పొద్దుగాల వాకింగ్ అంటే సరే పాపము పొద్దుగాల ఇచ్చి నడిచి అలవాటు ఉన్నది కాబట్టి అని నడుస్తారు. తర్వాత మధ్యాహ్నం వాకింగ్, మధ్యాహ్నం అది అంటారు చూడాలి, లంచ్ వాక్, అది లంచ్ వాక్. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాక్, 10 దాటితే మిడ్ నైట్ వాక్. గిన్ని వాకులు చేసినావు మహాత్మా నగర్ లో, అన్ని చేసినావు. ఆయనతో ఒకటి పాప చంద్రబాబు అనే వ్యక్తిని పెట్టి నువ్వు అధికారంతో, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఇది పార్టీలకు సంబంధం లేదు అని అనుకున్నప్పుడు చంద్రబాబుకి ఓటేయమని చెప్పేసి నువ్వు సభ పెట్టినవా లేదా? అక్కడ నాకు చెప్పు. నా పార్టీ బలపరిచిరు, నేను ఇక్కడనే ఉంటా, ఇగో ఈయనకు ఓటేయరని ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు ఇంటింటికి తిరిగినావు కదా నువ్వు. మరి నీ ఆడ గెలిచిన వాళ్ళు ఎవరు? ఇద్దరు నా పార్టీ వాళ్ళే కదా. మా వైస్ ఎంపీగా ఉండే ఏకన్నా మా పార్టీ నాయకులు. మరి నువ్వు పెట్టినోడు ఏడి 3వ స్థానానికి వెళ్ళిపోయింది కదా. అక్కడ నువ్వు నీ క్యాంప్ ఆఫీసులో నువ్వు బలపరిచినటువంటి అభ్యర్థి, నువ్వు ఇంటికి పోయి దండం పెట్టి కడుపుల తలబెట్టి నా ఇజ్జత్ పోతుంది, నేను ఈ మహాత్మా నగర్ లో నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది, ఆయన ముఖం చూడకూరి నా ముఖం చూడమంటే నీ దండం పెడతా, నీ ముఖం చూడరా, నీ ముఖంగా నీకు ఈ ముఖం నయ్యమని చెప్పేసి ఆయనకి 3వ ప్లేస్ ఇచ్చినారు. తెల్లారు ఏం చేసినావు మరి? నువ్వు గెలిచిన సంపదను పట్టుకొని ఒకరోజు ఓకే, ఇంకో రోజు అయిపోయింది చంద్రబాబు వారి పైసలు ఖర్చు అయితే ఉండరా అన్నాడు. కథ మరి బొడి పోసాడు. ఇప్పుడు అవసరం లేదు, గెలిచినట్టు పట్టుకున్నాడు. ఇక అరే ఏం చేస్తావు, గెలిచినట్టు పట్టుకున్నాడు. ఇక మావాడే అంటుడు. ఎక్కడ నీ ఓడు ఎట్లయితారా భయ్? విచిత్రంగా ఉన్నది భర్త. నీ ఓడు నీకు ఏం చెప్పినావు? ప్రతి గ్రామానికి పోతివి, వీడు నా ఓడు అంటే ఓడిపోయిన వాళ్ళంతా వేరే వాళ్ళు, గెలిచిన వాళ్ళంతా ఈయన వాళ్ళు. ఇజ్జత్ ఉండాలి కదా, సిగ్గని అనిపించాలి కదా సార్ నీకు. నాకు నిజంగా చెప్తున్నా అవ్వస్తుంది. నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావా, తెలివిగా చేస్తున్నావా? ఎట్లయితే నీ ఓడు వాళ్ళని ఏమంటారు కదా బ్రోకల్ కాదు. ఇక పెట్టి నడుగురి అని చెప్పి ఆశలు చెప్తున్నాడు. ఇస్తావాను? ఈ సంతోష్ గోపాల్పూర్, ఎంత విచిత్రం చెప్తున్నా. గోపాల్పూర్లో సంతోష్ మా పార్టీ కార్యకర్తనే, మా పార్టీ కార్యకర్త మావోడు. ఈయన అక్కడ గోపాల్పూర్లో మన మహిళా సంఘ అధ్యక్షురాలు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెను నిలబెట్టిర్రు. మీకు అది కూడా చెప్తా ఉన్నా. నామినేషన్ వేయించారు, నిలబెట్టిరు కాంగ్రెస్ తరఫున. లాస్ట్కి వచ్చేసి 4 లక్షలు సంతోష్ దగ్గర గ్రామ పంచాయతీ 4 లక్షలు అని చెప్పేసి మా